హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు చట్నీ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక 20 నుంచి 25 వరకు సాంబార్ ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఉల్లిపాయలనే మీడియం సైజు 2 తీసుకొని వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 2-3 నిమిషాలకే ఉల్లిపాయ చక్కగా వేగిపోతుంది. ఈ ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వేయించుకున్నారంటే ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట. సో చూసారా, మనకి ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అలాగే చింతపండును కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. సో చూసారా, ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ఈ చట్నీకి తాలింపుని రెడీ చేసేసుకుందాము. మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, ఈ నూనెలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మినపగుళ్ళను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర వేసుకోరు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పూర్తిగా చల్లారిన ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పుని అలాగే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ చట్నీని నిలవ ఉంచుకోవాలనుకుంటే గోరువెచ్చటి నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ అనేది నిలవ ఉండదన్నమాట. సో చూసారా, చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపును తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఉల్లిపాయ పచ్చడిని మీరు రెగ్యులర్గా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, 1 కాదు 2 కాదు అన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ సెట్ అయిపోతుంది. అంతేకాకుండా వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పచ్చడిని కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.